అందరికీ స్వాగతం. క్రిస్మస్ కథ మనందరికీ తెలిసిందే. కాని మనం సాధారణంగా పాటల్లో వినే, చిత్రాల్లో చూసే కథకు, అసలు కథకు మధ్య చాలా తేడా ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఆ తేడాలని పరిశీలిస్తూనే స్వేచ్ఛ మరియు చెడు అనే రెండు పెద్ద తాత్విక ప్రశ్నల గురించి కూడా లోతుగా చర్చించుకుందాం. పదండి, ఇక మొదలుపెడదాం. క్రిస్మస్ అనగానే మన మనసులో మెదిలే మొదటి చిత్రమేంటి? ప్రశాంతమైన, చల్లని రాత్రి, పశువుల పాకలో ఒక పసికందు, చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉన్న ఒక దృశ్యం. అవును, ఇది మనకు బాగా తెలిసిన, మనసును హత్తుకునే చిత్రం. కాని ఈ కథలో మనం అనుకున్నదానికంటే చాలా ఎక్కువుందేమో. ఓకే, ఇప్పుడు చూడండి, మనం అనుకున్నదానికి, అసలు జరిగినదానికి మధ్య ఎంత తేడా ఉందో. అది నిశ్శబ్దమైన రాత్రి కాదట, ఒక పెద్ద రాజకీయ గందరగోళం మధ్య జరిగిన సంఘటన. సత్రంలో స్థలం లేదు అని మనం పాటలు పాడుకుంటాం, కాని నిజానికి సొంత బంధువులింట్లోనే వారికి చోటు దొరకలేదన్మాట. అది అతిథి గదిలో. ఊహించండి, ఎంత అసౌకర్యంగా, చిందరవందరగా ఉండుంటుందో కదా పరిస్థితి. సరే, ఈ కథ కేవలం ఒక కల్పిత గాథ కాదు. దీనికి చాలా బలమైన చారిత్రక ఆధారముంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అప్పటి చక్రవర్తి ఆగస్టస్ జారీ చేసిన ఒక ఆజ్ఞ. దానివల్ల నిండు గర్భిణి అయిన మరియా యోసేప్తో కలిసి సుమారు 160 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. అప్పట్లో సరైన రోడ్లు లేవు, వాహనాలు లేవు. ఆ ప్రయాణం ఎంత కష్టంగా, ఎంత ప్రమాదకరంగా ఉండి ఉంటుందో కదా. ఇక్కడ మనం సత్రం అని అనుకుంటే పొరపాటే. వాళ్లు వెళ్ళింది ఒక బంధువుల ఇంటికి. గ్రీకు మూలభాషలో కటలుమా అనే పదానికి అర్థం అతిథి గది. అంటే సొంత బంధువులు కూడా వారికి ఆశ్రయం ఇవ్వడానికి ఇష్టపడలేదని అర్థం చేసుకోవాలి. ఇది ఆ సంఘటనకు మరింత అవమానాన్ని, నిరాశను జోడిస్తుంది. ఈ కథలో ప్రతి ప్రదేశానికి, ప్రతి వస్తువుకీ కూడా కొన్ని ప్రత్యేకమైన, లోతైన అర్థాలున్నాయి. అవేంటో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. యేసు జన్మించిన ఆ ఊరి పేరు బెత్లెహేం. హీబ్రూ భాషలో దీనికి రొట్టెల ఇల్లు అని అర్థం. ఈ పేరును కాస్త గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఇక పశువుల తొట్టి అంటే జంతువులకు ఆహారం పెట్టడానికి వాడే ఒక సాధారణ తొట్టి. మనుషుల కోసం ఉద్దేశించినది కాదు. అత్యంత నిరాడంబరమైన వస్తువు అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. జీవాహారం అని పిలువబడే వ్యక్తి రొట్టెలింట్లో పుట్టి జంతువులు తినే తొట్టిలో పడుకున్నాడు. చూసారా ప్రతీక? దీని అర్థమేంటంటే అతను అందరికీ, ముఖ్యంగా సమాజంలో అట్టడుగున ఉన్నవారికి ఆధ్యాత్మిక ఆహారంగా వచ్చాడని చెప్పడం. సరే, మరి ఇంత గొప్ప వార్తను, ఇంత ముఖ్యమైన సంఘటనను మొట్టమొదట చూసిందెవరు, విన్నదెవరు? వాళ్లు చాలా ప్రత్యేకమైనవాళ్లు. ఎందుకంటే ఈ వార్త మొదట చేరింది గొర్రెల కాపర్లకు. ఆ రోజుల్లో వాళ్ల పరిస్థితి చాలా దారుణం. సమాజంలో వాళ్లను చాలా తక్కువగా చూసేవాళ్లు. మతపరంగా అపవిత్రులుగా, చట్టపరంగా అంటరానివారిగా భావించేవారు. వాళ్లు కోర్టులో ఏదైనా సాక్ష్యం చెప్తే దానికి కనీసం విలువ కూడా ఉండేది కాదు. అలాంటి వారికి శుభవార్త మొదట చేరడంలో ఒక పెద్ద సందేశముంది. అందుకే ఈ సందేశం మొదటినుంచి అనావిమ్ కోసమే అని ఈ మూలం చెబుతోంది. హీబ్రూలో అనావిమ్ అంటే పేదలు, బలహీనులు, అణిచివేయబడిన వాళ్లు. దేవుని రాజ్యం అనేది మొదటగా వీరికోసమే అనే సందేశం ఇందులో బలంగా వినిపిస్తుంది. ఈ సంఘటనలకు రెండు రకాల స్పందనలు కనిపిస్తాయి. ఒకవైపు ప్రజలందరూ ఆశ్చర్యపోయారు, కాని అదొక క్షణికమైన స్పందన. మరోవైపు మరియా ఈ విషయాలన్నిటినీ తన హృదయంలో భద్రపరుచుకొని ధ్యానించింది. కేవలం వార్తను వినడం కాదు, దాని వెనకున్న రహస్యాన్ని లోతుగా ఆలోచించడం. నిజమైన శిష్యునికి ఉండాల్సిన వైఖరి ఇదేనని ఈ విశ్లేషణ చెబుతోంది. ఇప్పటివరకు మనం కథను, దాని చారిత్రక, ప్రతీకాత్మక అంశాలను చూశాం. ఇప్పుడు ఈ కథ మన ముందుంచే ఒక పెద్ద తాత్విక సమస్య వైపు వెళ్దాం. ఇది తత్వశాస్త్రంలో ఒక క్లాసిక్ ప్రశ్న. చెడు యొక్క తార్కిక సమస్య. అంటే దేవుడు అన్నీ చేయగల శక్తిమంతుడు, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన సంపూర్ణంగా మంచివాడు అయితే మరి ఈ లోకంలో ఇంత బాధ, ఇంత చెడు ఎందుకున్నాయ్? ఈ సమస్యను అస్థిరత్రయం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ మూడు గుణాలు, సర్వశక్తి, సర్వజ్ఞానం మరియు సంపూర్ణ మంచితనం ఒకేసారి దేవుడిలో ఉంటే చెడు అనేదానికి ఆస్కారమే ఉండకూడదు. ఈ మూడు చెడుతో పాటు ఒకేసారి నిజం కావడం అసాధ్యం అని కొందరు వాదిస్తారు.
మరి ఈ పెద్ద తాత్విక చిక్కుముడికి ఈ మూలం ఎలాంటి పరిష్కారాన్ని చూపిస్తోంది? ఆల్విన్ ప్లాంటింగా అనే తత్వవేత్త చెప్పిన స్వేచ్ఛా సంకల్ప సమర్థన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వాదన యొక్క గుండెకాయే ఇదే. చెడు జరిగే ప్రమాదమున్నప్పటికీ స్వేచ్ఛ అనేది అంతకంటే విలువైనది. మనం చెప్పినట్లుగా మంచి చేసే రోబోలతో నిండిన ప్రపంచం కన్నా స్వేచ్ఛగా ఆలోచించి మంచినెంచుకునే జీవులున్న ప్రపంచం చాలా గొప్పది. ఈ స్వేచ్ఛా సంకల్ప సమర్థన వెనుక ఉన్న తర్కం చాలా స్పష్టంగా ఉంటుంది. మొదటిది, దేవుడు కూడా తర్కానికి విరుద్ధమైన పనులు చేయలేడు. ఉదాహరణకు, ఒక చదరపు వృత్తాన్ని గీయలేడు. రెండవది, ఎవరినైనా స్వేచ్ఛగా ఎంచుకో అని బలవంతం చేయడం తార్కికంగానే అసంబద్ధం. కాబట్టి మూడవది, దేవుడు మనకు నిజమైన స్వేచ్ఛను ఇవ్వాలంటే మనం తప్పు చేయడానికి కూడా అవకాశం ఇచ్చి తీరాలి. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన ఆలోచన ఉంది. ఒకవేళ దేవుడు మనకు స్వేచ్ఛ ఇస్తే మనం ఎప్పుడూ మంచినే ఎంచుకుంటామనే గ్యారంటీ లేదు. దేవుడు ఎన్ని రకాల ప్రపంచాలను సృష్టించినా స్వేచ్ఛ ఉన్న ప్రతిచోట తప్పు చేసే అవకాశం ఉండి తీరుతుంది. దీన్నే తత్వశాస్త్రంలో ట్రాన్స్‌వరల్డ్ డిప్రావిటీ అని అంటారు. కాబట్టి ప్లాంటింగా సమర్థన యొక్క అంతిమ ముగింపు చాలా సింపుల్. దేవుడు మనల్ని రోబోలుగా మార్చి పాపం లేకుండా చేయగలడు, లేదా మనకు స్వేచ్ఛనివ్వగలడు. కాని ఈ రెండింటినీ ఒకేసారి చేయలేడు. ఇప్పుడు మనం మొదట్లో చర్చించిన క్రిస్మస్ కథను, ఈ తాత్విక వాదనను కలిపి చూద్దాం. ఆ క్రిస్మస్ కథలోని గందరగోళం, అసౌకర్యం అన్నీ ఈ స్వేచ్ఛా సంకల్ప సమర్థనకు అద్దం పడుతున్నాయి. దేవుడు ఒక పర్ఫెక్ట్ రోబోటిక్ ప్రపంచాన్ని సృష్టించలేదు. బదులుగా ఆయన ఒక గందరగోళమైన, స్వేచ్ఛగా ఉన్న మన ప్రపంచంలోకే అడుగుపెట్టాడు. చివరగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. పాపం లేని ప్రపంచం కంటే మన స్వేచ్ఛకే దేవుడు ఎక్కువ విలువిస్తున్నప్పుడు మనం మనకు ఇవ్వబడిన ఆ స్వేచ్ఛను ఎలా ఉపయోగిస్తున్నాం? ఇది మనమందరం తీవ్రంగా ఆలోచించుకోవాల్సిన విషయం.